అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను వెంటనే విడుదల చేయాలంటూ ఎమ్మెల్సీ ఎలక్టర్ శ్రవణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ఆందోళనకు దిగారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. చదువుకున్న వాళ్ళు ఉండేటువంటి ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఇవాళ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఒక రాక్షస రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ ఇవాళ 400 ఎకరాల భూమిని ఇవాళ రియాల్టర్లకు కట్టబెట్టేందుకోసం అని చెప్పని భవిష్యత్ భారతదేశ విద్యార్థులందరి నోళ్లలో మన్ను కొట్టే విధంగా ఇవాళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటే రోహిత్ వేముల స్ఫూర్తితో ఇవాళ భూమిని కాపాడుకోవడం అవసరం చెప్పని ఇవాళ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యమం చేస్తే వాళ్లపైన రేవంత్ రెడ్డి పోలీసులు అత్యంత దుర్మార్గమైనటువంటి దాష్టికానికి పాల్పడి వాళ్లపైన దాడులకు పాల్పడ్డారు. మహిళలు అని చెప్పి చూడకుండా మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసినారు. ఇవాళ మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి చూస్తే అత్యంత దయనీయమైనటువంటి సంఘటనలో ఇవాళ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేదు, పొద్దున్న నుంచి తినడానికి తిండి కూడా ఇవ్వలేదు. వాళ్ళు చేసినటువంటి ఒక నేరం ఏందయ్యా అంటే మా భూములు మాకు కావాలా అని చెప్పని వాళ్ళు ఈ విద్యార్థులకు చెందిన భూములు అప్పుడెప్పుడో 2300 ఎకరాల భూములు మా భవిష్యత్తు కోసం అని చెప్పించిండ్రు. మీ రియల్ ఎస్టేట్ దందా కోసం కాదు రేవంత్ రెడ్డి, మా భూములు మాకు కావాలా అంటే పోలీసుల పదగట్టాల కింద ఇవాళ ప్రజాస్వామిక హక్కును విద్యార్థుల హక్కులను